నేను నాకు మూవీ ఐడియా లేదు. మీకు ఓకే. చెప్పాలి కదా, మళ్ళీ మీరు సఫర్ అవుతారని నేను మూవీని ఫస్ట్ చేసుకొని ఫోన్ చేశాను. లవ్ యూ హబీబా గారు. థ్యాంక్ యూ మేస్త్రి గారు. ఓకే, ఇంకొకసారి పాట మా కోసం. మనసావద్దు మాట్లాడొద్దు, పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు, వెచ్చని ముద్దు వెతికా గుర్తు, మంచు తెరలు తెరచి ఎప్పుడు చూపించొద్దు, అసలింతగా ప్రేమ పంచిన ఆ ప్రేమ ఏ వరాలిచ్చిన, అది పొందలేనని ఈ మూగ భాషని కరిగించనివ్వదే కంచెల హద్దు. అంటే సూపర్. చాలా ఇష్టం ఆ సాంగ్. సో చాలా 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 మంచిగా పాడారండి హబీబా గారు. థ్యాంక్ యూ. సో అండ్ ఈరోజు క్వశ్చన్ లక్ష్మీ కుమారి గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటి అని అంటే, ఒక బుట్టలో ఏవో ఒక పళ్ళు 10 పళ్ళు ఉన్నాయి, అదే పండ్లు ఉన్నాయి, 10 మందికి పనిచేశారు, అయినా సరే బుట్టలో ఒక పండు ఉంది, ఎలా? బుట్టలో పళ్ళు 10 మందికి పనిచేశారా? 10 ఉన్నాయా పళ్ళు? మెన్షన్ చేశారా? ఆయన ఒకటి తీసుకుంటాడు, ఇప్పుడు పంచిన ఆయన ఒకటి తీసుకుంటాడు కదా, ఆయన ఉంటది. ఇప్పుడు 10 మెంబర్స్ అంటే ఇప్పుడు 10 మందికి పనిచేశాడు అని అన్నారు. 10 మందికి పనిచేశారు, అయినప్పటికీ పంచిన ఆయన ఉంటాడు కదా, ఆయన చేతిలో ఆ బుట్టు ఉంటది, ఆయన తీసుకొని ఉంటాడు. ఏమో, అయితే నేను లక్ష్మీ కుమారి గారికి కాల్ చేస్తే అడుగుతాను. ఓకేనా? అదే అనుకుంటా. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ హబీబా గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.